2019 నుంచి రాధాకృష్ణ ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పేపర్లో పదే పదే ప్రశాంత్ కిషోర్ని అవమానిస్తూ లేకపోతే జగన్కి ఏం చేత కాదు కుండి ప్రశాంత్ కిషోర్ నడిపిస్తున్నాడని చెప్పి అనేక సందర్భాల్లో అనేక సార్లు రాసినటువంటి రాధాకృష్ణ మరి ఈ రోజున ప్రశాంత్ కిషోర్ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని కాదు అని చెప్పి చంద్రబాబు కోసం పనిచేస్తున్నారు అనేది కూడా చెప్పాలి. అప్పటి నుంచి మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. 2021 ఎప్పుడైతే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అయిపోయిందో ఆ ఎలక్షన్ల తర్వాతే ప్రశాంత్ కిషోర్ నేను ఒక సన్యాసం తీసుకున్నాను, రాజకీయ కన్సల్టెన్సీ చేయట్లేదు, నేను పొలిటికల్ పార్టీ పెట్టుకున్నానని చెప్పి వెళ్ళిపోయారు. కానీ చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నటువంటి రఘురామ కృష్ణరాజు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, చంద్రబాబు అరెస్ట్ సమయంలో పదే పదే ప్రశాంత్ కిషోర్ ని కలిసి బతిమలాడుకొని తెచ్చుకున్నారు. ఇది వాస్తవం. ప్రశాంత్ కిషోర్ చేస్తున్న సర్వేలు కానీ ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్లు కానీ అన్ని అబద్ధం. ఖచ్చితంగా ఒకటైతే చెప్పగలం, జగన్మోహన్ రెడ్డి టార్గెట్ 175కి 175, జగన్మోహన్ రెడ్డి 175 సాధించడానికి ఏం చేస్తున్నాడో అనేది జగన్మోహన్ రెడ్డికి అతనితో పనిచేస్తున్న టీం సభ్యులకు మాత్రమే తెలుసు.